మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఈ శిలువ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించిన పెనియేలు సహవాసం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొకసారి ఇటు రీతిగా మేమందరము కూడి సిలువలోని విషయాలను తలపోసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడటానికి మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే జాయిన్ అయి ఉన్నారో వారందరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. సహాయము చేయండి. ఆ నోటిగా బోరగా ఉండమని బతిమాలుకుంటూ ఉన్నాను. మీకే సమస్త ఘనత మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన దినాన్న సిలువ యొక్క విలువలను మనం ధ్యానం చేసుకోవటానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. నేటి దినాన్న మరొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందుకు గాను కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను చదువుతూ ఉన్నాను. గమనించండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. గమనించండి. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తున్న ఈ ఆదరణకరమైన మాటను మనం గ్రహించగలిగితే, దేవుడు మనల్ని ఎటువంటి ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడో అటువంటి ఆదరణతో మనం శ్రమలలో ఉంటున్న వారిని సహితము ఆదరించటానికి మనం శక్తి గలవారం అవుతాం. అటువంటి ఆదరణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే ఆదరణను బట్టి అనేకులను మనము ఆదరించేవారిగా, వారిని బలపరిచేవారిగా ఉంటాం. అందుకని ఆఖరిలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అంటున్నాడు. అంటే దేవుడు వీరిని ఆదరించిన విధానము ఎంత యథార్థమైనదో అదే రీతిగా ఇతరులను కూడా వీరు ఆదరించటంలో వీరు తలమునకలై ఉన్నారు అన్న సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం సరిగ్గా వెతకగలిగితే క్రీస్తు సిలువలోనే మనకు ఆదరణ ఉంది. బాధలో ఉన్నవారికి ఆదరణ అనుగ్రహించటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్నో బాధలను ఆయన అనుభవించారు. తన ప్రజల కోసం ఇంకా ఆయన బాధలు పాలవుతూనే ఉన్నాడు. గమనించండి. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయములో పౌలు భక్తుడు, అనగా అంతకుముందుపు సౌలు పట్టబడిన విధానము మనం చూడగలిగితే సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. సంఘానికి ఆటంకంగా మారిపోయాడు. ఎక్కడ సంఘము రహస్యముగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉందో, ఎక్కడ సంఘము కూడుకుంటూ ఉందో వాటన్నిటిని గ్రహించాడు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని బయటికి లాగి మరీ హింసిస్తూ ఉన్నాడు. వారిని దూషిస్తూ ఉన్నాడు. మరి ప్రభుత్వం ద్వారా అధికారము పొంది ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు. కానీ 9వ అధ్యాయము 5వ వచనంలో పట్టబడిన తరువాత అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన ఏమంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. గమనించండి. అక్కడ పౌలు భక్తునికి గొప్ప ఆదరణతో కూడిన జవాబు లభిస్తూ ఉంది. ఒక అయోమయంలో ఉండిపోయాడు. ఇప్పటి వరకు అధికారం ఉంది కదా అనుకున్నాడు. అధికారాన్ని బట్టి మరి సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు. మరి అపోస్తులను కూడా హింసిస్తూ వచ్చాడు. అటువంటి పౌలు ఆ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పట్టబడిన తర్వాత పౌలు నుంచి వచ్చిన మాట ఒకటే. ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏంటంటే, ప్రభువా నీవెవడవు అని అడుగుతూ ఉన్నాడు. అంటే గమనించండి, మొన్నటి వరకు అతనికి ప్రభుత్వం ఎవరు అంటే, ప్రభువు ఎవరు అంటే రోమా ప్రభుత్వమే.
కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? కాదు, ఇంతకంటే ఉన్నతమైన దేవుడు ఉన్నాడు, ఇంతకంటే ఉన్నతమైన ప్రభువు ఉన్నాడు, కాబట్టే నేను ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను అని గ్రహించుకున్నాడు. అందుకని అడుగుతున్నాడు, నీవెవడు అని అతడు అడుగగా అప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు, నేను నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. గమనించండి, యేసు ప్రభువు వారు ఓదార్చలేనంత పెద్ద విషాదం ఏమీ పౌలు భక్తునికి లేదు. బహుశా ఎవరికి కూడా అంత విషాదాలు ఉండవు. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించగలిగిన సమర్థుడు. అది కూడా శిలువ చెంతనే మనకు ఆదరణ లభిస్తూ ఉంది. ఆయన ఎట్టి రీతిగా మనల్ని శిలువ ద్వారా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, తన వాక్యము ద్వారా ఆయన మనల్ని ఓదార్చుతున్నాడు. అదే ఓదార్పు, అదే ఆదరణ, అదే నమ్మిక నిరీక్షణ లేని వారికి కూడా కలిగే రీతిగా మనందరం ప్రయాసపడటమే మన బాధ్యతగా మనం గ్రహించాలి. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విధాలుగా మనకు ఆదరణ కలిగించేవారు. ఆ రీతిగా చూడగలిగితే ఏ కష్టంలోనైనా ఆయన మనల్ని ఆదరించేవాడు. ఎవరికి ఎటువంటి ఆదరణ అవసరమో అది ఆయనకు బాగా తెలుసు. ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించకుండా ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఆయన ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించేవాడు. అందుకే తనను ప్రేమించే వాళ్ళను ఓదార్చటానికి ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడిగా ఉన్నాడు. గమనించండి, సిలువ చెంతనే మనకు ఆదరణ. సిలువ మోస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దుఃఖిస్తూ ఉన్న స్త్రీలను చూసి గొప్ప ఆదరణకరమైన మాట ఒకటి ఆయన మాట్లాడారు. చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాటను గమనించండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అంటున్నారు. గమనించండి, ఆ రీతిగా వారందరూ కూడా బాధపడిపోతూ ఉన్నారు. ఇంతవరకు ఆయన తన స్వస్థతల ద్వారా మనల్ని ఆదరించారు, ఆయన అద్భుత కార్యాలు సూచక్రియల ద్వారా మనల్ని ఆదరించారు, ఆయన బోధల ద్వారా మనల్ని ఆదరించారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన సిలువకు అప్పగించబడ్డారు. మరి రేపటి నుంచి మనకు ఎవరు ఆదరణ, ఎవరు మనకు ఓదార్పు అన్న బాధలో, అన్న కృంగుదలలో ఆ స్త్రీలందరూ ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని అక్కడ రాయబడింది. గమనించండి, నా గురించి మీరు బాధపడుతున్నారేమో, నా బాధ అంతా మీ గురించే. మీకు నిరీక్షణ కలగజేయటానికే, మీ పాపాల నుంచి మీకు విడుదల కలగజేయటానికే నేను సిలువ మీద బలియాగంగా మారబోతూ ఉన్నాను, సిలువ మీద నా ప్రాణాలను అప్పగించబోతూ ఉన్నాను అని గొప్ప ఆదరణతో కూడిన మాటలు ఆయన వారితో మాట్లాడారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి రీతిగా సిలువకు అప్పగించబడటం మరి తల్లి అయిన మరియకు కూడా ఎంతో బాధ. అరే, కుమారుణ్ణి నేను కోల్పోతున్నాను, కుమారుణ్ణి ఇక మీదట నేను చూడలేను అన్న బాధ ఆమెకు కూడా ఉంది. కుమారుణ్ణి కోల్పోతూ సిలువ దగ్గర ఎంతో విషాదంతో ఉన్న మరి తల్లి అయిన మరియ దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఎంతగానో ఆదరించారు. తన శిష్యుడైన యోహానును తన తల్లికి ఇవ్వటం ద్వారా ఎంతో ఆదరణ అక్కడ తల్లి అయిన మరియకు ఆయన కలిగించారు. గమనించండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. గమనించండి, తల్లిని అక్కడ ఆయన ఆదరించాడు. సిలువ చెంతనే మనకు కూడా ఆదరణ. గమనించండి, శ్రమలు దుఃఖాలు జీవితంలో ఎదురైనప్పుడు చాలామంది ఆదరణ పొందుకోవటానికి లోకంలో ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా వృధా ప్రయాస అన్న సంగతిని మనిషి అర్థం చేసుకోవాలి. కానీ నిజమైన ఆదరణ ఎక్కడ లభిస్తుంది మనకు అంటే, సిలువ చెంత మాత్రమే మనకు నిజమైన ఆదరణ లభిస్తుంది. కారణం ఏంటంటే, మన పాపాల నుంచి మనకు విడుదల, మనం విమోచించబడతాం, మన శాపము కొట్టివేయబడి మనం నిరీక్షణలోనికి ప్రవేశిస్తాం. కాబట్టే మనకు సిలువలోనే నిజమైన ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరణ కొరకు సిలువ దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా సమస్తమైన ఆదరణను అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు, 54వ కీర్తన
4వ చరణంలో అంటాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అంటాడు. ఆ రీతిగా చూడగలిగితే ఆయన తప్ప మనలను ఆదరించేవారు, ఆయన తప్ప మనలను ఓదార్చేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ ద్వారా మనము ఆదరణను పొందుకుంటా ఉన్నాం. అదే రీతిగా వాక్యము ద్వారా మనము ఆదరించబడతా ఉన్నాం. దేవుని వాక్యము సమస్తమైన ఆదరణను మనకు అనుగ్రహించేది. రోమీయులకు రాస్తూ అంటాడు ఉత్తరంలో, మరి 15వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను అంటాడు. లేఖనముల వలన కలిగే ఆదరణ, దేవుని వాక్యము ద్వారా మనకు కలిగే ఆదరణ, ఆయన మాటల ద్వారా మనకు కలిగే ఆదరణ. గమనించండి, చాలా సందర్భాల్లో మనము మరి అనారోగ్యంతో ఎప్పుడైనా కృంగిపోయి ఉన్నప్పుడు గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు ఆ కృంగుదలలో నుంచి ఖచ్చితంగా మనం విడుదలను పొందుకుంటాం. ఆ నిరాశలో నుంచి మనం ఖచ్చితంగా మరి జయాన్ని పొందుకుంటాం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు. ఆ రీతిగా చూడగలిగితే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 50వ చరణంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు. ఆదరణ కలిగించుచున్నది అంటున్నాడు. గమనించండి, ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ప్రతి సందర్భంలో కూడా దేవుని వాక్యము మనకు ఆదరణ కలిగించేది. 65వ చరణంలో రాయబడి ఉంటది, నీ మాట చెప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు, నీ వాక్యము చెప్పున నువ్వు మేలు కలుగజేశావు అంటాడు. అదే రీతిగా గమనించగలిగితే, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను అనగా నీ వాక్యాన్ని నాకు బోధింపుము అంటాడు. 68వ చరణంలో గమనించండి, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అంటాడు. అంత మాత్రమే కాదు, 77వ చరణంలో అదే కీర్తన 119వ కీర్తన 77వ చరణంలో రాయబడి ఉంటుంది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అంటాడు. గమనించండి, అనగా దేవుని వాక్యము మనకు ఆదరణ, దేవుని వాక్యము మనకు నెమ్మది, దేవుని వాక్యము మనకు సంతోషకరము, దేవుని వాక్యము మనకు మేలు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే 119వ కీర్తనలో 105వ చరణము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏ రీతిగా మనం నడుచుకోవాలో, ఏ రీతిగా మనము ప్రవర్తించాలో, ఇది ఒక దిక్సూచిగా దేవుని వాక్యము మనకు కనబడుతూ ఉంది. అందుకనే దేవుని వాక్యము ద్వారా మనము ఆదరించబడుతూ ఉన్నాం. మనం చాలా సందర్భాల్లో వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఖచ్చితంగా ఒక మాట మనల్ని పట్టుకుంటుంది. ఆ మాట ద్వారా మనం ఎంతగానో ఆదరించబడతా ఉంటాం, ఎంతగానో మనకి నిరీక్షణ కలుగుతుంది. దేవుడు మనకు ఉన్నాడు, మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు, మన సమస్త అవసరతల్లో ఆయన తోడుగా ఉన్నాడు అన్న నిరీక్షణ మనకి కలుగుతూ ఉంటుంది. అదే రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆదరణ పొందుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువకు అప్పగించబడక మునుపు రాత్రి వీరందరినీ కూడా, అనగా శిష్యులని, ఇతర ఆది అపోస్తలుని త్వరలో ఆయన విడిచిపెట్టి వెళ్తానని గ్రహించి అపోస్తలులకు మరి ఒక మాట చెప్పాడు. వారికి నిరీక్షణ కలగటానికి, వారి కలవరాలన్నీ పోవటానికి, వారి దుఃఖం తొలగిపోవటానికి, వారికి ఓదార్పు కలగటానికి, ముఖ్యంగా వారికి ధైర్యం రావటానికి ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని ఆయన వాగ్దానం చేశాడు. గమనించండి, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు చాలా శక్తివంతమైన వాడు. ఆత్మదేవుడు ఆ శక్తిని ఉపయోగించి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారినైనా ఆయన ఓదార్చగలడు, ఆదరించగలడు. అందుకనే చదువుకున్నాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. గమనించండి, అందుకనే మనము
దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ ద్వారా మనకు మరి ఆదరణ లభిస్తూ ఉంది, ఓదార్పు లభిస్తూ ఉంది, నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా మనకు ఆదరణ. ఏదైనా ఒక కారణం చేత మనం బాధలో ఉన్నట్లయితే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేయటం ద్వారా మనం ఖచ్చితంగా ఓదార్పును పొందుకోగలుగుతాం. అది మన భారాన్ని తగ్గించేస్తుంది. మనం కూడా విజ్ఞాపనలు చేసేటప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాలను మనం గుర్తు చేసుకుంటూ, వాటిని గ్రహించుకుంటూ, ఆ రీతిగా చేసిన దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కూడా చేయగలడు, చేయటానికి సమర్థుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అటువంటి ప్రార్థన ద్వారా మనము ఓదార్పును పొందగలం. అందుకని ఆయన అంటున్నాడు కదా, దేని గురించి కూడా మీరు చింతించొద్దు అంటున్నాడు. దేని గురించి మనం చింతించాలి? ఎందుకనంటే మనం ప్రార్థన చేయగా మన ప్రార్థనలు, మన మనవులు, మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు ఉండగా, మన నిమిత్తం సమస్తాన్ని చూసుకోవటానికి ఆయన ఉండగా, ఇక దేని గురించి మనం బాధపడాలి? గమనించండి. అందుకనే మన విన్నపాలను దేవునికి మనము తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఖచ్చితంగా మన హృదయాలను, మన తలంపులకు కావలిగా ఉండి మనకెంతగానో ఆయన ఓదార్పును, ఆదరణను ఆయన కలిగిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్మకంతో మరి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనము ఆ ప్రార్థనకు తగిన జవాబులు మనం పొందుకుంటాము. చాలా సందర్భాల్లో మనిషి పొందుకోకపోవటానికి లేదా కార్యాలను తన జీవితంలో చూడలేకపోవటానికి కలిగిన కారణాలు ఏంటంటే ప్రార్థన చెయ్యకపోవటమే. ప్రార్థన చెయ్యకపోవటం వల్ల మనిషి ఎంతగానో తన జీవితంలో కోల్పోతూ ఉంటాడు. దేవునితో సహవాసం కోల్పోతాడు, దేవుని అద్భుతాలు చూసే భాగ్యాన్ని కోల్పోతాడు. గమనించండి, ఈ రీతిగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. అందుకని ప్రార్థనలో దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉండాలి, ఆయనతో మనం సమీపంగా ఉండాలి. గత ధ్యానంలో మనం చెప్పుకున్నట్లుగా ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు, ఆయన మనకు సంధిని కుదిర్చాడు. దాన్ని బట్టి మనము ఇంకా ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా మనము ఉండాలి. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము ద్వారా మనకు ఆదరణ, మనం ఆదరించబడుతూ ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా పరిస్థితి ఎదురైనప్పటికీ, అది అంత వేదనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, సంఘములో ఉన్న తోటి సహోదరులను బట్టి మనము ఆదరణ పొందుకోగలుగుతాం. వారు మనకి నిజమైన స్నేహితుల్లాగా ఓదార్పునిచ్చే రక్షణ వలయంగా ఉంటారు. దేవుని మాటలను మనకు బోధిస్తూ, మనల్ని ఓదారుస్తూ, మనల్ని కౌన్సిల్ చేస్తూ, మనల్ని గైడ్ చేస్తూ వాళ్ళు సంఘములో మనకు ఎంతగానో ఆదరణ ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సంఘము ద్వారా మనము ఆదరణ పొందుకుంటాం. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలుకున్న ఇబ్బంది, ఆయనకున్న శ్రమ అంతటిలో కూడా సహచరులు ఆయనకి ఎంతగానో మరి ఆదరణను, ఓదార్పును ఇచ్చిన వారిగా మనం చూస్తూ ఉంటాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు, అదే రీతిగా మరి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా పౌలు ఎదుర్కొంటున్న శ్రమలు, వీటన్నిటిలో కూడా సంఘము ఆయనకు ఎంత ఆదరణకరంగా నిలబడిందో మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పరలోక నిరీక్షణ ద్వారా మనము ఆదరణ పొందుకుంటూ ఉన్నాం. ఈ లోక జీవితం కంటే మరి పరలోక భవిష్యత్తును గురించిన అద్భుతమైన నిరీక్షణ మనకు ఎప్పటికప్పుడు గొప్ప ఆదరణను కలిగిస్తూ ఉంది. గమనించండి, ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవి మనకు బోధ కలుగుటకు నిమిత్తము రాయబడి ఉన్నవని అపోస్తులైన పౌలు భక్తుడు మరి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు. గమనించండి, మరి అటువంటి ఓర్పు, అటువంటి ఆదరణ, అటువంటి నిరీక్షణ, పరలోక నిరీక్షణ. ఎందుకంటే గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ మనకు అనుగ్రహించి, మన హృదయాలను ఆయన ఆదరించి ప్రతి సత్కార్యములో కూడా, ప్రతి విషయంలో కూడా మనల్ని సిద్ధపరుస్తూ మరి ఆ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు.
గమనించగలిగితే ఈ శుభ నిరీక్షణలో పరదైసు గమనించండి, భూమిపై పరిపూర్ణమైన సంతోషకరమైన జీవితాన్ని అనంతకాలంలో గడపాలన్న ఆపేక్షతోనే మనము ఈ రీతిగా ఇక్కడ మనం కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఆ రీతిగా పరలోక నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ఇహలోకంలో ఎంతకాలం ఉన్నా మనం యాత్రికులము, ప్రయాణికులమే. కానీ మనకంటూ మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉంది. అటువంటి నిరీక్షణ మనకు ఆదరణ కలిగించేదిగా ఉంది. గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ఆదరణను మనము కలిగి ఉండాలి. అదే రీతిగా మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాగ్దానాల వలన ఆదరణ. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం ఎంతగానో ఆదరణ పొందుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ లెంటన్ సీజన్లో కూడా మరి దేవుని వాగ్దానాలు, ఆయన ఏ రీతిగా వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాలను ఏ రీతిగా ఆయన నెరవేర్చాడు, వీటన్నిటిని మనం తలపోసుకోవటం ద్వారా అటువంటి వాగ్దాన ఫలాన్ని మనము అనుభవించగలుగుతూ ఉంటాం. ఆయన వాగ్దానాల వలన ఓదార్పు పొందిన దావీదు అంటున్నాడు 119వ కీర్తన 52వ చరణంలో, యెహోవా, పూర్వకాలము నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని అంటున్నాడు. గమనించండి, ఎంత గొప్ప మాట ఇది. పూర్వకాలము నుండి ఆయన ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేశాడు వాటన్నిటిని కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఓదార్పు పొందుతూ ఉన్నాడు, గొప్ప ఆదరణ పొందుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాగ్దానాల వలన మనము ఆదరణ పొందుకోవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా 86వ కీర్తనలు అంటాడు దావీదు మహారాజు 17వ చరణంలో, యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు అంటున్నాడు. నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు అంటున్నాడు. ఆ రీతిగా గమనించండి, ఆయన ప్రతి పరిస్థితుల్లో మనలను తన వాగ్దానాల ద్వారా, తన లేఖనాల ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన మనల్ని ఓదార్చేవాడు. అందుకని దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న మాటను మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉంటాం. అందుకని ఈ లోకంలో అన్ని విధాలైన ఆదరణ అనగా సమస్తమైన ఆదరణ మనకు అవసరం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆయనకున్న వేరొక పేరేంటో గమనించండి, ఆదరణకర్త. ఈ ఆదరణకర్త విశ్వాసులందరికీ కూడా దివ్య స్నేహితుడు. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా మారనివాడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టనివాడు. ఎవరి చేయి కూడా ఆయన విడిచిపెట్టనివాడు. అందుకని ఆయన సత్యస్వరూపియగు ఆత్మగా, ఆదరణకర్తగా మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయటానికి, మన దుఃఖాన్ని, ఏడుపును, వేదనను తీసివేయటానికి ఆయన మనకు నిరంతరం కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి సమస్తమైన ఆదరణ దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న మనము నిరీక్షణ కోల్పోయిన అనేకులకు కూడా ఇటువంటి ఆదరణను అనుగ్రహించే వారిగా ప్రభు మాటలను ప్రభు ఎరుగని వారికి పరిచయం చేస్తూ వారిని కూడా ప్రభు చెంతకు నడిపించి నిత్యమైన ఆదరణ వారికి లభించే విధంగా ఈ కాలంలో మనందరం కూడా శ్రమపడవలసిన, ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఆయన సిలువే మనకు శరణం. మన శ్రమలలో ఆదరణ కొరకు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆయన చెప్పిన విధంగా మనము ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా మనం ఆదరణ పొందుకుంటాం, అనేకులను ఆదరించే వారంగా ఉంటాం. అటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.